హలో, ఫస్ట్ టైమా? అదే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైమా అని అడిగాను. అదంతా ఏం లేదు. ఫ్లైట్ లో వెళ్ళడం అంటే నాకు బస్ లో వెళ్ళినట్టే. అయితే పైలట్ కి ఫస్ట్ టైం అనుకుంటా. వచ్చేటప్పుడు చూశాను బ్రేక్ ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాడు. ఇలాగేనండి, పోయిన వారం నైజీరియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరగానే యాక్సిడెంట్ అయి 150 మంది పోయారు. 3 రోజుల ముందు న్యూజిలాండ్ నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరి కింద పడిపోయింది నేలల్లో. నిన్న మాస్కోలో అయ్యో ఇక చాలు, నేనే ఫస్ట్ టైం ఫ్లైట్ లో వెళ్తున్నాను. ఏదో ఫ్లైట్ లో వెళ్ళడం బస్ లో వెళ్ళినట్టు అని బిల్డప్ ఇచ్చారు. అదొక్కటే అబద్ధం చెప్పాను. బెల్ట్ పెట్టుకున్న లక్షణమే చెప్తోంది. బెల్ట్ ని బ్యాగ్ పెట్టకండి, నడువుకు పెట్టుకోండి. నడుంకా? థాంక్స్. ఇంత భయపడేవాళ్ళు మరెందుకు ఫ్లైట్ లో రావడం? నేను ముఖ్యమైన ఒక అతన్ని మీట్ అవబోతున్నాను. ముఖ్యమైన వ్యక్తినా? అవును, నిన్న మా ఇంట్లో పార్టీకి ఒక అతను వచ్చాడు. పార్టీ అన్నాక ఎందరో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. ఎవరతను? అతని పేరు గరుడ. వాడి పేరే గరుడా, నా పేరు గరుడా. అతను దొంగిలించాడు. దొంగిలించాడా? రారా పోదాం. ఎక్కడికి పోదా? బాత్రూమ్ కి. అతను దొంగిలించింది నా హృదయాన్ని. హృదయమా? నేనేదో బంగారమో వజ్రాలో అనుకున్నాను. తర్వాత అతను అలా మాస్కోవ్ ఆంటోనియో బెండరస్ లాగా నుంచుంటున్నాడు, నడుస్తున్నాడు, ఎగురుతున్నాడు. ఒక్కొక్క మూమెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నాడు. యా, నువ్వు చూస్తున్నట్టే నేను చూస్తూ వెనకాల వెళ్ళాను. స్కిడ్ అయి కింద పడిపోయాను. అద్భుతంగా తాడు పట్టుకుని గాల్లో నన్ను కాపాడాడు చూడు. ఒక చేతిలో తాడు, ఒక చేతిలో నేను. అతను నన్ను ఇక్కడెక్కడో టచ్ చేశాడు. లిప్ టు లిప్, చిన్న గ్యాప్. సడన్ గా నన్ను నీళ్ళలో వదిలేసి ఏటో వెళ్ళిపోయాడు. మొక్క చూడాలని ట్రై చేశాను, జస్ట్ మిస్. కానీ అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, అతనే నా లైఫ్ అని. అవును, ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను? తెలియక చెప్పేశారులేండి, వదిలేయండి. అవును మేడం, జయ్యి అంటున్నారు, ముఖం చూడలేదంటున్నారు. వాడిని మీరు ఎలా కనిపెడతారు మేడం? అతని ముఖాన్ని నేను చూడలేదు, కానీ ఈ స్కార్ఫ్ తో అతని కళ్ళని నేను గుర్తుపట్టగలను. కనులు కనులతో కలబడితే ఆ కలయిక పేరేమి? మరులు మరులు. గన్నుతో పేల్చక కత్తితో కోయక కోచా వదలడులే. గుడ్ మార్నింగ్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? వి వాంట్ ఎ సూట్ రూమ్. 15,000 పే చేయాలి. ఓ 15,000 ఆ? నో సార్, 15,000. అదేలే 50,000 ఇవ్వండి. మేడం ఎవరు సార్? తను నా ఫినాన్షియర్. వాట్ ఫినాన్షియర్? అదేనండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. దట్స్ ఫియాన్సీ. ఏదో ఒకట్లేదు, త్వరగా తాళం ఇవ్వండి. రండి మేడం, లోపలికి రండి. రండి, రూమ్ బాగుందేమో చూసుకోండి. బ్యూటిఫుల్ రూమ్. నన్ను నమ్ముకొని వచ్చారు, మీరు మోసపోకూడదు కదా. మేడం, మనీ ఎందుకులే మేడం, ఫర్దర్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, నేను తీసుకెళ్తాను. చార్మినార్ చౌరస్తా తెలుసా? చార్మినార్ చౌరా తెలుసు. నన్ను అక్కడికి తీసుకెళ్తారా? తప్పకుండా మేడం, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను రెడీగా ఉంటాను. హౌ స్వీట్. Great escape. Oh my God! ఆహా, అలా చూడరా, ఒట్టి టవల్ మాత్రమే కట్టుకుని ఒక బాడీ తిరుగుతోంది. ఏదో షూటింగ్ లా ఉంది. అంజరకుள்ள వండి నాలు రావు. ఆహా, ఏదో మలయాళం సినిమారా, దాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రిసెప్షన్ లో బాత్రూమ్ సీన్ షూట్ చేస్తున్నారా? ప్లీజ్ రా, రే రే రే. అటు చూడరా, షూటింగ్ కాదురా, మలేషియా. అయ్యయ్యో. Do you know how important it is to me? ప్లీజ్ అండర్స్టాండ్ మ్యామ్. What is? ఏంటయ్యా సారీ? ఇంత పెద్ద హోటల్లో స్నానం చేస్తుంటే మధ్యలో నీళ్ళు ఆగిపోతే ఏంటి అర్థం? పాపం చూడు, టవల్తో ఎలా నుంచుందో. కామెడీ చేస్తున్నారా? బార్ లో మాత్రం రాత్రి 3 వరకు రకరకాల నీళ్లు ప్రవహిస్తే బాత్రూమ్ లో రాకపోతే ఎలాగయ్యా? ఈ మ్యాటర్ ఇమీడియట్ గా ఓపెన్ చేయాల్సిందే. నీళ్ల ప్రాబ్లం ఏమీ లేదు మేడం, బ్యాగ్ ఎవరో కొట్టేశారట. బ్యాగ్ ఎవరో కొట్టేశారా? ఏదో మీ బ్యాగ్ పోయినట్టు అలా ఫీల్ అవుతున్నారేంటి? ఏంటి మేడం అలా అంటున్నారు? మీ బ్యాగ్ ఒకటి, నా బ్యాగ్ ఒకట? మన బ్యాగ్ మేడం, మన బ్యాగ్. ఫ్లైట్ లో కలిసి వచ్చాం, పక్క పక్కనే కూర్చున్నాం. నువ్వు తెలుగు, నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను తెలుగు, నువ్వు నేను. ఒక తెలుగింటి ఆడపడుచుకి ఇలాంటి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమంటారా? పిలవంటారా మేనేజర్ని? ఏంటి సార్, మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంకో 10 నిమిషాల్లో బ్యాగ్ ఇక్కడ ఉండాలి, లేదంటే జరిగేదే వేరు. విషయం తెలియకుండా మాట్లాడకండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఏం జరగాలి సార్?
హీరోయిన్ లా ఉన్న అమ్మాయిని టవల్ తో క్యాబరే డాన్సర్ లా నిలబెట్టారే. రే ఇలా కాదు గానీ ఇక మాట్లాడే ప్రయోజనం లేదు. ఈయన చూడు మనం సీరియస్ గా మాట్లాడుతుంటే ఆయన ఏదో వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. హలో పోలీస్ స్టేషన్. ఇలా మేము గొడవ చేసి ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తాం అనుకున్నారు కదా. నెవర్. వీఆర్ వెరీ డిసెంట్ ఫెలోస్. బై ద బై యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంకుల్? ఈవిడ ఎవరో తెలివిగా మోసం చేశాడు. ఈవిడ భర్తనని చెప్పి ఈవిడ పేరు మీద రూమ్ బుక్ చేశాడు. ఈవిడికి బిడ్డ పుట్టిందని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు వస్తువులు కూడా తీసుకెళ్లాడు. మై గాడ్, తర్వాత ఏం జరిగింది అంకుల్? నేనేమైనా ఖర్చు చెప్తున్నానా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. చూసావట్రా 10 నిమిషాల్లో వైఫ్ అని చెప్పి బిడ్డను కనేశాడు. ఇంకా సేపు ఉంటే చెవులు కుట్టించి పేరు పెట్టి పార్టీ కూడా ఇచ్చేసి ఉండేవాడు. బ్యాంక్ మ్యాటర్ కంటే వీడి మ్యాటర్ చాలా సేపటి నుంచి రన్నింగ్ అవుతున్నట్టుగా ఉంది. ఏమయ్యా 1 అవర్ నుంచి 1 డే మ్యాచ్ చూస్తున్నట్టుగా గుడ్లప్పకం చూస్తున్నావు? ఆ రోజు వికెట్ ఎప్పుడు కింద పడుతుందా అనేగా. ఇంకో టెస్ట్ మ్యాచ్ చూస్తావా? నేను చూపిస్తావా? ఏంట్రా ఇది? ఇది మా తాతయ్య గోచి పాత. ఛీ, ఇదిగోండి మేడం. తెలీదు. టాక్సీ నెంబర్ నోట్ నోట్ చేశారా? చేయలేదు. కానీ వాడు టాక్సీలో కమిషనర్ దగ్గర నుంచి షీల్డ్ తీసుకుంటున్నట్టు ఒక ఫోటో ఉంది. టాక్సీ కమిషనర్ షీల్డ్. వాడు మన బుజ్జిబాబురా. వాడే ఆ ఫ్రాడా? మీరు ఫోటోలో చూసింది కమిషనర్ కాదు మేడం, కొండవీడి సింహంలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ మేడం. ఎన్టీఆర్. మిస్టర్ రంజీ, ఎలా మోసపోయిందో చూసావా? పాపం ఈ పాప. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడ్రా? వాడు ఇల్లే నాకు తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోన్ ఇస్తా. ఏంట్రా ఇక్కడ ఇంత జనం ఉన్నారు? అవును కదా, ఇది బుజ్జిబాబు ఇల్లు కాదనుకుంటా. ఇది ఏ మందు సోమో గంజాయి సోమో మత్తులో దైవవాక్కు చెప్పే ఏరియాలా ఉంది. వాట్ ఇస్ దైవవాక్కు? దైవవాక్కు ఈజ్ గివెన్ బై సమ్ పోరంబోకు ఓన్లీ ఫర్ హిస్ పొట్ట కోసం. ఎక్స్క్యూజ్ మీ ఆంటీస్, బుజ్జిబాబు ఇంట్లో లేడా? ఏంట్రా ఆంటీస్ అందరూ అటాక్ ఆంటీస్ అయ్యారు? నువ్వెవరు బాబు? ఆ ఫ్రాడ్ ఫ్రెండ్ వా? Shut up and drop your weapons. Home officer Major Chandrakant, Malakpeta Real Estate Forest Department. అయ్యో సారీ సార్. Yeah, he's my assistant. Yes, The sir. girl is his assistant in Mufti. Shut up. సారీ సార్. వాళ్ళకి ఏం చూపించావురా? వాటర్స్ ఐడెంటిఫికేషన్ కార్డ్, లామినేషన్ కార్డు ఏది చూపించినా మన వాళ్ళు భయపడతారు. ఓకే. Where is బుజ్జి బాబు? ఇక్కడ ఉన్న వాళ్ళ అందరి వస్తువులు కొట్టేశాడు సార్. నా 2 సవర్ణల గొలుసు, గాజులు, ఇదిగో ఈ అమ్మాయి స్కూటీ కూడా కొట్టేశాడు సార్. మమ్మల్ని అందరినీ మోసం చేశాడు సార్. ఎంతో ఫీల్ అయి చెబుతున్నారు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు. Come on, you proceed. మేము వస్తున్నామని తెలుసుకుని ఎటో ఎస్కేప్ అయిపోయాడు సార్. My God, house under lock. అటు చూడు, అక్కడ ఓవర్ఫ్లో అవుతోంది. ఎందుకు మా కన్నీరు కరుస్తున్నావు? Why are you crying? వాళ్ళ వస్తువులు మాత్రమే మరి నీకు? నా సీలర్నే దోచుకున్నాడు Oh my God, వాడంత యాక్టివ్ గా పెర్ఫార్మ్ చేస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు? శీలవతి సీరియల్ చూస్తున్నాను సీరియల్ గ్యాప్ లో జంబలగడే పంబ. అది జంపలక్కడి పంప కాదు సార్, పంపలక్కడి జంప. ఇట్స్ ఏ హోప్లెస్ కేస్. మిస్ అయ్యాడే. వాడు మనకంటే పెద్ద ఫ్రాడు, అందుకే మోసం చేసిపోయాడు. వాడిక్కడే ఉన్నాడు రా, కన్ఫర్మ్డ్. ఎలా చెబుతున్నావు? అదిగో లుంగి కట్టుకొని వెళ్తుంది ఒక మంకీ, దాన్ని బట్టే. నేనెలా రావాలి? దీనికోసం లిఫ్ట్ తీసుకురాగలమా ఏంటి? పైకి దూకు. నా వల్ల కాదు. ఇతను వంగమని చెప్పు. ఎవరు? ఎవరినిరా? నిన్నే. నన్నా? నేనేమిటి? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వంగడం ఏంటి? నాన్ సెన్స్. తనెవరు? తన ఫ్యామిలీ ఏంటి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ అన్న కోచారా? కోచాదా? హే చూడు చూడు, కోచా గాడి పవరు చూడు, కోచా చెల్లెలు వెయిట్ చూడు. చూడడానికి దూది పిందిలా ఉంది, కానీ సొన్నకంత వెయిట్ ఉందిరా. ఆ పీటర్ చెప్పేంటి మ్యాటర్? ఏంటి మిలిటరీ బండ? ఏంటి కామెడీగా ఉందా? సూపర్ స్టార్ రజనీ, పద్మభూషణ్ కమల్, మహానటుడు ఎన్టీఆర్ ఈ డూప్లికేట్ అందరి జీవితాల్లోకి దూరి కాంప్లికేట్ చేస్తున్నాడు. మిలిటరీ రమ్మా. అమ్మా అమ్మా డాక్టర్, మా అమ్మకేమీ కాకుండా చూసుకోండి డాక్టర్. మా అమ్మ అంటే నాకు ప్రాణం. కావాలంటే నా కిడ్నీ ఒకటి ఇచ్చేస్తాను డాక్టర్. ఒక కిడ్నీ ఏమిట్రా, నీ డబుల్ కిడ్నీ తీయడానికే మేము వచ్చాం. మేడం ఎవరు? అమ్మ కొట్టు, ఎవరైనా అడుగుతారా? నన్ను మోసం చేస్తావా? నా బ్యాగ్ ఏది? ముందు నా బ్యాగ్ ఇవ్వు. అందులో నా స్కార్ఫ్ ఉంది. నా బ్యాగ్ ఇవ్వు. ఇక్కడ ఒకే ఒక బ్యాగ్ ఉంది, అందులో మాసిపోయిన బట్టలు ఉన్నాయని ఎవరు కొనుక్కోవడం లేదు. కావాలంటే అది పట్టుకుపోండి. నా చిన్న బ్యాగ్ ఎదురా? మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకోండి, వీడి సంగతి మేము చూసుకుంటాం. ఓకే? అర్జెంట్ ఏం లేదు, మీరు వెళ్ళి నిదానంగా రండి, మెల్లగా రండి. ఇచ్చే చిన్న వరకు బ్యాగ్ ఎక్కడ? అది మంచం మీద. నా చిన్న బ్యాగ్. థాంక్యూ. No, no, బై. అదొక 5 నిమిషాల తర్వాత చెప్పొచ్చు కదా. డాక్టర్ ఎవరో తెలుసా? చెయ్. వీడి సంగతి ఎలా ఉంచు, తను ఎస్కేప్ అయిపోతే ఎలా? వీడి రూమ్మేట్స్ అయినా కొట్టచ్చు. వీడికి ఎందుకు రా రూము? వీడి సంగతి ఇక్కడే తెలుస్తా. తలుపు తెరిస్తే చట్టం సర్వం చేసుకుపోతుంది. సరోజా సామాన్నికాలో